పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనం. అందరు చదవండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చుంటుని అతని ఫలము నా జిహ్వకు. సంఘం అంటున్న మాట, షోలమీద అంటున్న మాట ఏంటంటే క్రీస్తు శరీరం అనే సంఘం, పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న సంఘం అంటున్న మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, అతని ఫలము నా జిహ్వకు. ఎవరి ఫలం? పెండ్లి కుమారుడైన యేసయ్య ఫలం, క్రీస్తు ఫలం. ఆయన ఫలిస్తూ ఉన్నాడు, ఆయన ఫలించాడు. ఆ ఫలం ఎలా ఉంది అంటే జిహ్వకు, చెప్పండి గట్టిగా, మధురముగా ఉంది, ఆనందముగా ఉంది, తీపిగా ఉంది. ప్రియమైన వలరా, చెప్ప సఖ్యము కానిదిగా ఉంది. ప్రియమైన వలరా, ఆ ఫలాలు ఆమె అతని నీడలో కూర్చొని ఆ ఫలాలు ఈమె చూసి ఈమె తిని రుచి చెప్తా ఉంది. నా జిహ్వకి ఎలా ఉందంట? మధురముగా ఉంది, మధురముగా ఉంది. హల్లెలూయా. అవి చూసిందా, అనుభవం పొందుకున్నదా? ఆ తరువాత ఆమె కూడా ప్రియమైన వాళ్ళరా ఫలములు ఫలించడం ప్రారంభించింది. అక్కడ చూస్తే 4వ అధ్యాయం 16వ వచనంలో, 4వ అధ్యాయం 16వ వచనం గట్టిగా అందరూ చదువుతారా? ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళమును వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు అంటే ఈమెం చేసింది? ఇప్పుడు ఆ వనం ఎలా ఉంది? ఆ వనంలో ప్రతి చెట్టు ఎలా ఉంది? ఫలిస్తా ఉంది, ఫలించింది. ప్రియమైన వలన ఆమె అంటుంది, ఏ ఉత్తర వాయువు వేంచేయి, దక్షిణ వాయువు వేంచేయి. ఏమ్మా ఎందుకు అనంటే ఆ మాట చూడండి, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు అంటే ఆ తోట మీద ఎప్పుడైతే విసిరిందో దీని పరిమళాలు ఉంటాయే అంత దూరం పోతాయి. మీరు చూడండి, చెండు కొట్టు వస్తారు కొంతమంది, చెండు కొట్టుకొని వస్తే అతని దగ్గరే ఉంటుందా? కాస్త వేసద్దా గాలి వస్తే? చెప్పరేమండి, అతను అక్కడ ఉన్నా కూడా ఇక్కడికి వస్తుంది వాసన. హల్లెలూయా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం ఉండును గాక, ఆయన కృప నిరంతరం చూపును గాక. మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక, మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక, మన మండలం పట్ల, మన జిల్లా పట్ల, మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా. పోయిన వారం జరిగిన కూటాలని ప్రభువు ఆశీర్వదించేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారంలో మా పుట్టినరోజులు, పెళ్లి రోజులు నన్ను చేతులెత్తండి. పూర్తిగా ప్రభువుని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం అందరూ. స్తోత్రం, 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 స్తోత్ర. మందిరంలో యథావిధిగా బుధవారం, గురువారం రోజున ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. శనివారం రోజున విజ్ఞాపన ప్రార్థన కూడిక జరుగుతుంది. ఆదివారం యథావిధిగా 2 ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి అని గమనించి పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. బైబిల్ సెమినార్ ఈ వారంతో అయిపోతుంది. శనివారం రోజున లాస్ట్ రోజు. 40 రోజులు జరుగుతుంది కనుక ఆ చివరి రోజున దేవుడు గొప్ప కార్యం జరిగించి
సేవకుల్ని మినిస్ట్రీకి దయచేయనట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. లూకాసు వర్తమానం 6వ అధ్యాయం 21వ వచనం అందరం చదువుదామా? లూకాసు వర్తమానం 6వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో ఆయన శిష్యుల తట్టు పారజూసి తెలియజేసిన మాటలు. ఇప్పుడు మీరు ఆకలి కొంటే తృప్తిపరచబడతారు. ఇప్పుడు మీరు ఏడిస్తే తర్వాత రోజుల్లో నవ్వుతారు అని రాయబడి ఉంది. ఎంతగా అయితే లోకంలో దేవుడు అనుగ్రహించిన కాలం అది తెలియదు గనుక ఆ రోజు వరకు నీ నాడి ఆడుతూ ఉన్నంత కాలం నీవు ఆకలి కొని జీవించగలిగిన స్థితిలో నీకు రాగలగాలి. ఎంతగా ఆకలి కొనగలిగితే అంతగా దేవుడు తృప్తిపరచునుగాక. ఒక్కొక్కరిని ప్రభు తృప్తిపరచునుగాక. మనిషి బ్రతికి ఉంటే ఆకలి అనేది అవుతుంది. ఆకలి కాలేదు అని అంటే ఏదో ఒక రోగం అతన్ని పట్టి పీడిస్తూ ఉందని, లేకపోతే అతని నాడి ఆడడం ఆగిపోయిందని అర్థం. మనం బ్రతికినంతకాలం ప్రియమైన వాళ్ళరా, మనం బ్రతికే ఉన్నవారం అయితే నిశ్చయముగా ఆకలి అవుతానే ఉంటుంది. పూట పూటకే చెప్పండి, ఆకలి అవుతానే ఉంటుంది. ఆకలి అనేది 2 రకాలుగా మనం గమనించగలం. మొదటిది శరీర సంబంధమైన ఆకలి. శరీర సంబంధమైన ఆకలి ఎంతగా అయితే ఉంటుందో అంతగా తింటానే ఉంటారు. డాక్టర్లు చెప్తుంటారు కదా, ఒకేసారి ఇంత తినకుండా చెప్పండి, ఆకలినప్పుడు అంత గంటకు అంత తింటా ఉండు, గంటకు అంత తింటా ఉండు అని చెప్పగలిగే వారు కూడా ఉన్నారు. అలా చేస్తూ ఉన్నవారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆకలి తట్టుకోలేక. మంచిదే, కాదన్నంలే. అదేవిధంగా మనం గమనిస్తే ప్రతి ఒక్కరికి ఇంకా ఆకలి ఉంటుంది. ఏం తెలిసినా సంపాదిద్దాం, కూడబెడదాం, సమకూర్చుకుందాం. అప్పుడప్పుడు అంటారు కదా, ఏమని? 4 రాళ్ళు బాగా తెలుసు, 4 రాళ్ళు వెనకేసుకోవాలా. వయసు పెరిగిపోతూ ఉంది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతూ ఉన్నారు, 4 రాళ్ళు వెనకేసుకోవాలని అవన్నీ బాగానే తెలుసు. మంచిదే, ఉండాలి, అది తప్పదు. అంతటితోనే ప్రభు ఆగిపోమ్మని ఏ రోజు చెప్పలేదు కూడా. యేసు ప్రభు చెప్పిన ఆకలి మనం గమనిస్తే శరీర సంబంధమైనది కాదు, ప్రకృతి సంబంధమైనది కాదు, భూ సంబంధమైనది కూడా కానే కాదు. యేసు ప్రభు ఎప్పుడూ చెప్పిన మాటలు మనం గమనిస్తే ప్రతిదానికి ఆత్మీయ అర్థం లేదా ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉన్నట్లుగా మనం గమనించగలం. ఇక్కడ ఆకలి అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, శరీర సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైన ఆకలి గలవారమై జీవించుదుము గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆకలి అనేది ప్రతి ఒక్కరికి ఉండగలగాలి ప్రియమైన వాళ్ళరా.
ఎంతకాలం బతికామనేది కాదు, కానీ ఎలా బతికామనేది మనం ప్రతి దినం మన దైనందిన జీవితాన్ని గుర్తెరగలగాలి, ఆలోచన చేసుకోగలగాలి, పరీక్ష చేసుకుంటూ వెళ్ళగలగాలి. నిన్నటి కంటే ఈరోజు నేను ఎలా బ్రతికాను, ఈరోజు కంటే రేపు ఎలా బ్రతకాలి, రేపు తర్వాత రోజులు ఇంకెలా నా జీవితం ఉండగలగాలి, ఆత్మ సంబంధం జీవితం ఎలా ఉండగలగాలి అన్న ఆ ఆత్మ సంబంధమైన ఆకలి ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళారా, గత వారంలో మీకు 3 అనుభవాలు తెలియజేశా. రిటర్న్ వస్తుంది, తగ్గించుకో. మొదటిది, నీతి కొరకు ఆకలి దప్పులు ఉండగలగాలి. దేని కొరకు చెప్పండి గట్టిగా. నీతి కొరకు ఆకలి దప్పులు ఉండగలగాలి. నీతి కొరకు ఆకలి దప్పులు ఉండగలగాలి అంటే ముందు నీవు నీతిగా మారగలగాలి. ఆ నీతి ఎప్పుడైతే నీలో వస్తుందో ఆ నీతి కొరకు నీవు ఆకలి దప్పులు కలిగి జీవించగలిగే ఆ స్థితి నీకు తప్పకుండా కలుగుతుంది. నిశ్చయముగా నా ప్రభు అనుగ్రహించునుగాక. రెండవదిగా మీకు తెలియజేశాను, దేవుని వాక్యము నిమిత్తం ఆకలి ఉండాలి. దేవుని వాక్యం వినేదానికి, దేవుని వాక్యం చదవగలిగేదానికి ఆకలి అనేది ఉండగలగాలి. ఎంత ఆకలి అయితే అంతగా తింటానే ఉంటాం మనం. అదేవిధంగా వాక్యం మీద ఎంత ఆకలి ఉంటుందో అంతగా వాక్యాన్ని వింటనే ఉంటాం. ఏమండి, అంతగా వాక్యాన్ని చదువుతానే ఉంటాం. ఎంత ఆకలి అయితే అంతగా చదువుతానే ఉంటాం. తర్వాత మూడవదిగా మీకు తెలియజేసే ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేసేదానికి నీకు ఆకలి ఉండగలగాలి. నేను ప్రార్థన చేసుకునేదానికి ఆకలి కలిగి జీవించాలి అనే తపన నీకు ఉండగలగాలి. ఆ ఆకలి నీకు ఉండగలగాలి. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకోవాలని ఆకలి ఉంటే నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తానే ఉంటావు, చేసుకుంటానే ఉంటావు. సమయం దొరికినప్పుడు అంతా సమయమందును అసమయమందును ఏమండి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటానే ఉంటావు. చిన్న సమయం దొరికినా లేదా గంట దొరికినా 2 గంటలు దొరికినా దేవుని కోసం నువ్వేం చేస్తావు అంటే ఆ టయాన్ని ఉపయోగిస్తా, సద్వినియోగం చేసుకుంటా ముందుకు నడిపించబడతా ఉంటాం. నిశ్చయముగా నా ప్రభువు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకొనగలిగే ఆకలి ప్రభు ఒక్కొక్కరికి పుట్టించును గాక. ఈ రోజున సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. చూడండి, మత్తయి సువార్తమానం 21:18. మత్తయి సువార్తమానం 21:18 అందరు చదవండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. చాలే. యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో యేసు ప్రభుకు కూడా ఆకలి అయ్యింది. ఎందుకంటే ఆయన కూడా సశరీరుడిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో ఉన్నాడు. మనకు వలే శరీరం ఉంది, మనకు వలే శరీరధారిగా నడిపించబడ్డాడు కనుక శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరికి ఆకలి అనేది తప్పకుండా ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా ఆకలి గొనెను అని రాయబడింది. ఆయన ఆకలి గొనెను అని రాయబడింది. యేసు ప్రభుకి ఆకలి అయినప్పుడు అలా దారిలో వెళ్తూ ఉంటే అక్కడ ఒక చెట్టు కనపడింది, అంజూరపు చెట్టు కనపడింది. ఎప్పుడైతే అంజూరపు చెట్టు కనపడిందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా కాస్త కాయలు దొరుకుతాయేమో అని చూస్తూ ఉన్నాడండి. చెట్టు అయితే బాగా పెరిగింది. ఏమండి, ఎఫెక్ట్ వస్తుంది. డిలే తీసేయి, డిలే పెట్టమాక, నువ్వు ఆల్ ఎఫెక్ట్ పెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు చూస్తే ప్రియమైన వాళ్ళ చెట్టు బాగానే పెరిగింది, గుబురుగా కూడా ఉంది, పచ్చగా కనపడతా ఉంది. ఏమైనా దొరుకుతాయేమోనని ఏమన్నా కొమ్మలన్నీ చూస్తూ ఉన్నాడు. అయితే ఆ చెట్టున చెప్పండి ఏమనుంది? ఆ చెట్టున దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదట. ఆకులు తప్ప మరేమీ కనబడలా. చెట్టు అయితే గుబురుగానే ఉంది కానీ పచ్చగా కనబడుతుంది, కానీ ఆకులు తప్ప ఫలాలు అనేవి కనిపించలా. ప్రియమైన వాళ్ళ చూడండి, కొన్ని చెట్లు మనం ఆలోచన చేయగలిగితే కొన్ని ఫలాల కోసమే వేస్తారు. ఇప్పుడు బత్తాయి ఉంది, నిమ్మ ఉంది, లేదా అంజూరం ఉంది, లేదా కొబ్బరి ఉంది. ఈ చెట్లన్నీ దేనికి వేస్తారు? దేనికి నాటుతారు చెప్పండి? ఫలాల కోసమా, చెక్క కోసమా?
ఫలాల కోసం చెక్క కోసమా? టేకు చెట్టు ఉంది, టేకు చెట్టు ఎవరైనా ఫలాలు వెతుకుతారా? వెతుకుతారా? తుమ్మ చెట్టు ఉంది, దాని చెట్టున ఫలాలు తినాలని వెతుకుతారా? యాప చెట్టు ఉంది, వెతుకుతారా? దాన్ని ఎందుకు పెంచుతారు? నీడనిస్తుంది, ఆ తర్వాత కాస్త లావుగా మారితే అందులో సేవగా దొరికితే అవి ఏదైనా వస్తువులకి ఉపయోగపడతాయి. మంచం చేయించుకోవచ్చు, లేదా దర్వాజాలు చేయించుకోవచ్చు, లేదా తలుపులు చేయించుకోవచ్చు అని ఏమండి వాటి కోసం పెంచుతూ ఉంటారు. అయితే మీరు చూడండి, అంజూరపు చెట్టు నాటేది ఎవరైనా ఎందుకయ్యా అంటే ఫలాల కోసం నాటుతారు ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు దానిలో ఫలాలు ఏమీ లేవంట, ఒక్కటి కూడా కనిపించలా. దేవుడు చూడండి ఎంత వెతికి 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 చూశాడో. ఎప్పుడైతే ఆయన ప్రియమైన వాళ్ళ ఆకలి కొని ఫలాలు వెతికాడు, అర్థమవుతుందా? ఆ స్థితిని మనం గుర్తెరగలిగితే మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనల్ని ఏమండి ఎక్కడో ఉన్నాం, ఎక్కడో శాపం అనుభవిస్తూ, ఎక్కడో దరిద్రత అనుభవిస్తూ, ఏమండి పాపములో నీచమైన స్థితిలో కొలపిచ్చి, మతపిచ్చి, డినామినేషన్ పిచ్చి, అన్ని పిచ్చులు ఏకమై ముదిరిపోయి జీవితం శాపంగా దరిద్రంగా మార్చుకుంటున్న పరిస్థితుల్లో ఏమంటే అందరూ త్రోసివేసి విడిచిపెట్టి తృణీకరించి విడవబడిన పరిస్థితుల్లో ఉంటే యేసు ప్రభువు ఏం చేశాడంటే మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే మనం పడి ఉన్న ఆ స్థితిలో నుంచి మన చేయి పట్టుకుని లేవనెత్తాడు. లేవనెత్తి ఏమంటే బండ మీద పాదాలు ఏం చేశాడంట? స్థిరపరిచాడు అని రాయబడింది. ఆ తర్వాత ఏమంటే ఒక సహవాసములో నేను నాటాడు. అర్థమవుతుందా? సహవాసం ఏం చేశాడు? మందిరంలో ఏం చేశాడు? నాటాడు. నాటిన తర్వాత ప్రభువు నీలోనైనా నాలోనైనా ఏం చూస్తాడు అంటే ఆయన ఫలాలు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మన వ్యక్తిగత జీవితంలో ఏమండి మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కాచి, ఆయన రక్తం చేత మనల్ని కడిగి, మనల్ని విలువ పెట్టి కొని మందిరానికి తీసుకుని వచ్చింది, సహవాసంలో చేర్చింది. ఏమంటే రక్షణ పొందుచూ ఉన్న వారిని అనుదినం మందిరంలో చేర్చింది. ఎందుకయ్యానంటే ఫలాలు ఫలిస్తారని. ఆయనకి ఎప్పుడు ఏమంటే ఆకలి కొంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నా దగ్గరికి వచ్చి నన్ను చూస్తాడు, నాలో ఫలాలు ఉన్నాయా లేవా. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చి నిన్ను కూడా చూస్తూ ఉంటాడు, నీలో ఫలాలు ఉన్నాయా లేవా, ఏమన్నా ఉంటే కాస్త కోసుకొని తిందాం, కాస్త కోసుకొని తిందాం అని ఏమండి ఎదురు చూస్తానంటూ ప్రియమైన వాళ్ళరా. ఆయన ఏ టైంలోనూ రాని, ఉదయాన్నే రాని, మధ్యాహ్నం రాని, సాయంత్రం రాని, రాత్రి రాని, అర్ధరాత్రి రాని, వేకువజామున రాని. దావీదు మహారాజు అంటాడు కదా, ఏమని? రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు, నా యొద్దకు వచ్చావు, నా యొద్దకు వచ్చినప్పుడు నాలో ఏ దురాలోచనయో నీకు కానరాలేదు కదా. అంటే రాత్రి పూట కూడా ప్రభు వస్తాడు. ఎందుకని? నీ దగ్గర ఫలాలు చూద్దామని. పగలంతా కాస్త జనాలకు కనిపించడానికి ఏమంటే బాగానే ఉంటావు, నలుగురిలో బాగానే ఉంటావు, జనాల మధ్యలో తిరుగుతున్నా కూడా బాగానే ఉంటావు. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఉంటావే ఏమండి, లేదా పడుకొని నిద్రపోయేటప్పుడు ఉంటావే, అప్పుడు ఏమండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, పిచ్చి పిచ్చి కళ్ళతో నింపబడుతున్నావా, లేకపోతే ఇంకొక విధంగా నీ జీవితం నడిపించబడుతుందని ఆయన ఏ టైంలో వస్తాడు, నీలో ఫలాలు కాస్త కోసుకొని తిందాము అని. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన ఏ టైంలో రాని మన దగ్గర ఏముండాలి అంటే ఆయన ఆకలి తీర్చగలిగిన ఫలములు ఫలించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణప్రియుడైన యేసయ్య ప్రియమైన వాళ్ళరా ఆ చెట్టు నాటింది ఎందుకయ్యానంటే, మనల్ని నాటింది ఎందుకయ్యంటే ఫలములు కాస్తారు, ఫలములు ఉంటాయి, ఫలములు మన జీవితంలో ఉండగలగాలి అని ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. చూడండి, ఇశ్రాయేలీలు ఏమంటే ఆ చెట్టుకు పోల్చబడితే వారి జీవితంలో పచ్చదనమైతే ఉంది, ఆకులైతే పచ్చగా ఉన్నాయి, కొమ్మలైతే బాగానే ఉన్నాయి, చెట్టు బాగానే పెరిగింది, కానీ ఫలాలు మాత్రం లేవు. మనం ఈ రోజున ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా మన ఫలాలు ఫలించుదుము గాక. హల్లెలూయా. నేను ఫలాలు ఫలించాలి అనే ఆ ఆకలి నీకు ఉండగలగాలి. దేవుడు నన్ను రక్షించాడు కదా. అందరూ విడిచిపెడితే, అందరూ త్రోసివేస్తే, అందరూ తృణీకరిస్తే యేసు ప్రభు నా దగ్గరికి వచ్చి
నేను నీకు ఉన్నానని అభయహస్తం ఇచ్చాడు కదా, నా వెన్నుతోటి బలపరిచాడు కదా, నాతో ఆయన మాట్లాడాడు కదా, నా వ్యక్తిగత జీవితాన్ని స్థిరపరిచాడు కదా, నా వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదించాడు కదా, నన్ను ఏదో దారుణమైన స్థితిలో నుంచి ఈ రోజున ఈ స్థితిని కలుగు చేశాడు కదా, ఎందుకు అన్న ప్రశ్న నీకు రాగలగాలి. ఎందుకు నన్ను ఆశీర్వదించాడు అన్న ప్రశ్న నీకు రాగలగాలి. ఎందుకు నన్ను రక్షించాడు అన్న ప్రశ్న నీకు రాగలగాలి. ఎందుకు మందిరానికి తీసుకుని వచ్చాడు, మందిరంలో నాటాడు అనే ఆ ప్రశ్న నీకు రాగలగాలి. వస్తే నువ్వేం చేస్తావా అంటే ప్రియమైన వలరా, రోజుకు రోజు ఫలములు ఫలించే వ్యక్తిగా ఉందువుగాక, ఫలములు ఫలించే వ్యక్తిగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. యేసు ప్రభు మనకు మారు మనసు కలుగు చేసింది ఎందుకంటే మారు మనసు తగిన ఫలాలు ఫలించమని. అర్థమవుతుందా? నీతిగా బ్రతకమని చెప్పేది ఎందుకంటే నీతి ఫలములు ఫలించమని, వెలుగు ఫలాలు ఫలించమని, ఆత్మ ఫలం ఫలించమని. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను, చూస్తారా? యోహాను సువర్తమానం 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువర్తమానం 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరు తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి, ఆ మాట గమనించండి, మీరు వెళ్ళి దేనికి? చెట్టులాగా పెరిగేదానికే. అప్పుడప్పుడు అంటామే ఏమని, వాడు చూడు ఎలా పెరిగాడంట, చెట్టులాగా పెరిగాడు కానీ ఉపయోగం చెప్పలేవండి. అప్పుడప్పుడు ఇంకా అంటాం బడుద్దాయిలాగా పెరిగాడు కానీ ప్రయోజనం. అర్థమవుతుందా? ఆ మాట చూడండి, మీరు వెళ్ళి దేనికి చెప్పండి గట్టిగా, మనమందరం ఫలించుదుము గాక. ఫలించడమే కాదు, ఆ ఫలం ఏం కావాలంట? నిలవాలి. ఫలం నిలవాలి. ఫలం ఫలిస్తే కాదు, ఆ ఫలం నీలో నిలుచునుగాక. ఏ రోజు చూసినా, ఏ టైంలో చూసినా అది నువ్వు బాధల మధ్యలో, వేదనల మధ్యలో కుమిలిపోతున్న పరిస్థితుల్లో, నీ దైనందిన జీవితంలో ఏమంటే ప్రతికూలాలా అనుకూలాలా అవి ఎలాంటి పరిస్థితులైనా సరే ఆ ఫలించిన ఫలం నిలబడే ఉండగలగాలి. హల్లెలూయా. కొంతమంది చూడండి ఫలాలు ఫలిస్తారు కానీ ఫలం నిలిచి ఉండదు. బాధలు వచ్చేసరికి ఫలాలు పోతాయి, వేదనలు వచ్చేసరికి ఫలాలు పోతాయి. ఎందుకు తెలిసినా దాని వేరు లోతుకు లేనందున రాయబడి ఉంది. అర్థమవుతుంది? సూర్యుడు ఉదయించగానే దాని వేరు లోతుకు లేనందున ఏమవుతుంది తెలిసినా, ఐహిక విచారాలను బట్టి, బాధలను బట్టి, వేదనలను బట్టి, సమస్యలను బట్టి ఆ ఫలం నీలో నిలిచి ఉండడం లే, మరలా తాగుబోతనంగా మారిపోతున్నావు, మరలా తాగుబోతుగా మారిపోతాం, మరలా తిరుగుబోతుగా మారిపోతాం, మరలా ఇష్టం వచ్చిన ఏమండి జీవితం జీవించేదానికి తెగించి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? మనం ఫలించాలి. ఆ ఫలం ఏం కావాలి చెప్పండి గట్టిగా, నిలిచి ఉండును గాక. అందుకోసం యేసయ్య ఏమండి ఎంతో మంది ఈ లోకంలో ఇప్పటికీ ఉన్నా, ఈ ప్రాంతంలో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, మీ గ్రామంలో ఉన్నా, మీ ప్రాంతంలో ఉన్నా, దేవుడు ఏం చేసే తెలిసినా నిన్ను ఏర్పరుచుకున్నాడు. హల్లెలూయా. అందరిలో నిన్ను ఏర్పరుచుకున్నాడు, అందరిలో నిన్ను పిలుచుకున్నాడు, తీసుకొని వచ్చి మందిరంలో నిన్ను నాటాడు, నిన్ను స్థిరపరిచాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే దినదినం ఏం కావాలి? ఫలాలు ఫలిస్తూ ఉండగలగాలి. మీరు ప్రకటన గ్రంథంలో కానీ గమనించుకోగలిగితే, రెఫరెన్స్ చెప్పనులే, తర్వాత చదువుకోండి. అక్కడ ఆ చెట్టు అంట 12 మాసాలు కాస్తనే ఫలాలు ఫలిస్తూనే ఉంటుందంట. ఎన్ని మాసాలు అంటే సంవత్సరానికి ఎన్ని అంటే 12 నెలలు ఏం చేస్తుందంట? కాయలు కాస్తనే ఉందంట. ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా మన జీవితం తీర్చిదిద్దబడును గాక. హల్లెలూయా. 365 రోజులు మనం కాపు కాయుదుము గాక, ఫలములు ఫలించుదుము గాక. అవి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ ఫలము ఫలిస్తూనే ఉండాలి, ఆ తర్వాత ఫలాలు నిలుస్తూనే ఉండగలగాలి. మీకు ఆ మధ్య గుర్తు చేస్తాను అనుకుంటా, ఇంగ్లాండ్లో లండన్లో బంకింగ్హామ్ ప్యాలెస్ అని ఉంది.
ఇది ఇక్కడుండే బకింగ్హామ్ ప్యాలెస్ అనేది కాదు, లండన్లో బకింగ్హామ్ ప్యాలెస్ అని ఒకటి ఉంది. ఆ ప్యాలెస్లో రాజుగారి ప్యాలెస్ కదండి, విస్తారమైన వనము. ఆ విస్తారమైన ఆ వనంలో విస్తారమైన చెట్లు నాటారు. ప్రతి చెట్టు ఇప్పుడు ఇది ఏ కాలం ఎక్కడ చూస్తున్నారు? వర్షాకాలం. ఇంకా 4 రోజులు పోయిందనుకోండి, మాకు మామిడి ఫలాలు కావాలంటే వస్తాయా? కావాలంటే వస్తాయా? ఎందుకని చెప్పండి. అప్పుడప్పుడు అన్న సీజనల్ ఫ్రూట్ అన్నా, ఏ ఫ్రూట్ అది? సీజన్ ఫ్రూట్ అనమాట. అంటే ఏ సీజన్లో ఆ ఫలమే వస్తుంది, ఏ సీజన్లో ఆ చెట్టు కాయ కాస్తుంది. అయితే అక్కడ ఉన్న ద్రాక్ష చెట్టు అనేది 365 రోజులు కాపు మీదే ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పటికి 150 సంవత్సరాలు దాటిపోయిందంట అది నాటి. 150 సంవత్సరాలు దాటినా అర్థమవుతుందా? 365 రోజులు ఫలాలు ఫలిస్తూనే ఉందంట. ఓ ప్రక్క పూత కనబడుతున్నది, ఒక ప్రక్క పిందె, ఒక ప్రక్క కాయ, ఒక ప్రక్క ఫలం. అర్థమవుతుందా? ఓ ప్రక్క గుత్తులు కోస్తానే ఉంటారు, కోస్తానే ఉంటారు. ఏమంటే కోసి పంపిస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటాయి. అది పొరపాటు కూడా కాయ లేని రోజు అనేది లేదు. అర్థమవుతుందా? ఆ విధంగా ప్రియమైన వాళ్ళరా మన ఆత్మ సంబంధమైన జీవితం తీర్చిదిద్దబడును గాక. హల్లెలూయా. నిన్ను ఏ రోజైనా చూడు, ఎప్పుడైనా చూడు ప్రియమైన వాళ్ళరా, సీజన్ కాదు, ఏది ఆశీర్వాదంగా ఉన్నప్పుడే కాదు నువ్వు ఫలాలు ఫలించాల్సిందే. అది ఆశీర్వాదమా, ఘనత, హెచ్చింప, బాధ, వేదన, హింసించబడుట, నలగొట్టబడుట, ఎగతాళి చేయబడుట, అవమానించబడుట, తుఫాని ముఖం మీద ఉమ్మి వేసిన ఆ పరిస్థితిలో, అది ఏ పరిస్థితులు అయినా సరే నీకు ఫలములు ఫలించుట మానకుందువు గాక. హల్లెలూయా. ఆయన నువ్వు ఆశీర్వాదంగా ఉన్నప్పుడే వచ్చి నీ దగ్గర కోసుకుంటాడా? బాధలో ఉన్నప్పుడు నీ మనసు ఎలా ఉంటుందో కూడా ఆయన తెలుసు కాబట్టి ఆ రోజు కూడా నీ దగ్గరికి వస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఫలాలు ఫలిస్తూనే ఉండాలి. పరమగీతాలు తీయండి, 2వ అధ్యాయం 3వ వచనం చూడండి.